వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. రీత్యా గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాన్ని అందిస్తున్నాయి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో మరియు వాస్తు వేదిక నిపుణులు దేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. అమ్మా నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ మాసం గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి ఒకసారి తప్పకుండా నాన్న. తెలియజేస్తారా? మనకి గోచారంలో మనకు తెలిసిన విషయాలు ఆల్రెడీ, ఎందుకంటే బలయ్య గ్రహాలన్నీ పెద్ద పెద్ద గ్రహాలందరూ కూడా సంవత్సరం దాకా కథలో కనుక వాళ్ళందరూ అలాగే ఉన్నారు. సో రాహు వచ్చి మీన రాశిలోని, గురువు వచ్చి వృషభ రాశిలోని, కేతు వచ్చేసి కన్యా రాశిలోని, శని భగవానుడు వక్రించి కుంభరాశిలో ఉన్నారు. ఈ 4 గ్రహాలు ఏవైతే మనకు పెద్ద పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఉండగా మాస గ్రహాలు మారుతూ ఉంటాయి. సో శుక్రుడు, రవి, బుధుడు, కుజుడు వీళ్ళు మార్పు అనేది ఉంది. ఈ మార్పు వల్లే మనం మాస ఫలితాలు అనేది చెప్పుకుంటూ ఉంటాం. కాకపోతే వీటి ప్రభావం అనేది ఎంత వరకు ఉంటుందంటే చాలా తక్కువ వరకే ఉంటుంది ప్రభావం. ఎక్కువగా తీసుకోవాల్సింది ఏంటంటే రాహు ఎక్కడున్నాడు, కుజుడు ఎక్కడున్నాడు, మనకి గురువు ఎక్కడున్నారు, కేతు ఎక్కడున్నారు, తర్వాత శని భగవానుడు వీళ్ళు ఎక్కడున్నారో చూస్తే దాన్ని బట్టి మనకి జరిగే ఎక్కువ అంటే మేజర్ జరిగే విషయాలన్నీ కూడా వాటి వల్లే. చిన్న చిన్న విషయాలకి మాస ఫలితాలు మనం చూసుకోవడం వల్ల ఏంటంటే చిన్న చిన్న కార్యక్రమాలకి చిన్న చిన్న విషయాలు తెలుసుకోవడానికి పనిచేస్తున్నారు. సో ఈ గ్రహస్థితులు మనకి ఈ మాసంలో సెప్టెంబర్ మాస ఫలితాల్లో ఏంటంటే శుక్రుడు, రవి అందరూ మారుతుంటారు కనుక ఈ మాస ఫలితాలు మనం తెలుసుకుందాం. అంటే ఈ సంవత్సరంలో నాకు గురువు బాగున్నాడు, లేకపోతే శని బాగున్నాడు, ఉచ్చ స్థితిలో బాగున్నారు అని అనుకోవడానికి లేకుండా మళ్ళీ ప్రతి మాసం కూడా మారే చిన్న గ్రహాలు ఏవైతే ఉన్నాయో కుజుడు, శుక్రుడు, మీరు చెప్పినట్టు బుధుడు, రవి వీటిని కూడా చూసుకొని దాన్ని బట్టి ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా, ఎందుకంటే గోచార ఫలితాలు అనేది అందరికీ వర్తిస్తాయి. మళ్ళీ మన జన్మజాతకం ఫలితాలు ఉంటాయి కదా, జన్మజాతకంలో వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ యోగిస్తున్నారు లేదా. సో దానివల్ల మనం ఫస్ట్ జాతకం చూసుకుని మన జన్మజాతకమే, జాతకంలో ఉండే పరిహారాలు దాంట్ వల్ల వచ్చే దశలు తప్ప గోచార ఫలితాలు అనేది తక్కువ పర్సెంటేజ్. సో గోచార ఫలితం ఎక్కడి దగ్గర తీసుకోవాలంటే 10% తీసుకోవాలి చెప్తాను నేను. అందరూ 40% అంటారు కానీ నేను 10% చెప్తాను. ఎందుకంటే దానివల్ల రిజల్ట్ ఏంటంటే కొంచెం మనకి ఎక్కడి నుంచి ఎనర్జీ ఆగిపోతే ఆ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ రావడానికి గోచారంలో చూసుకుంటాం. ఇప్పుడు మనకి దశలో దశలో బాగాలేవనుకోండి, సో గోచారంలో దశ బాగుందనుకోండి, కొంచెం లైఫ్ కొంచెం టర్నింగ్ కనిపిస్తుంటుంది, ఓకే చేయొచ్చు అని చెప్పేసి. దానికోసం మనం ఈ గోచార ఫలితాలు అనేది చూసుకోవడం, తర్వాత మాస ఫలితాలు చూసుకోవడం. మన జాతకంలో జన్మ జాతకంలో కుజుడు ఎక్కడున్నారు, రవి ఎక్కడున్నారు, సో వాళ్ళు బేస్ బట్టి మన మాస ఫలితాల్లో జరిగే మార్పులు మనకు కొంచెం రిజల్ట్ కనిపిస్తుంటాయి. సో దానివల్ల చూసుకుంటాం అనమాట. వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ మాసం ఎలా ఉండబోతుంది? రవి బుధులు కానీ లేదంటే కుజుడు శుక్రుడు కానీ ఎలా యోగిస్తున్నారు వీరికి? తప్పకుండా అన్న, వృశ్చిక రాశి వాళ్ళకి కాస్త బాగుంది ఈ మాసం వాళ్ళకి. ఎందుకంటే రవి బుధులు వచ్చేసి దశమ స్థానంలో ఉన్నారు, తర్వాత లాభస్థానంలో శుక్రుడు ఉన్నాడు, ఆయన తోటి కేతు కూడా ఉన్నారు. సో దానివల్ల ఏంటి అంటే వీళ్ళకి కొన్ని చాలా ఏళ్ళ నుంచి పెండింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో అవి రిలీజ్ అవుతాయి. అంటే అమౌంట్ వైజ్ గా రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయి, మొండి బాకీలు అంటుందా, అవి వస్తే అవకాశం ఉంది ఈ మాసంలో. ఇంకొకటి ఏంటంటే వృశ్చిక రాశి వాళ్ళకి దశమ స్థానంలో ఎప్పుడైతే రవి బుధులు ఉన్నారో వీళ్ళ కెరీర్ సంబంధించి ఎన్నో రోజుల నుంచి ఆటంకాలు చేయాలా వద్దా అనుకునే వాళ్ళకి క్లారిటీ వచ్చేస్తుంది. సో ఈ ప్రొఫెషన్ లో వెళ్ళొచ్చు, ఈ పిల్లలైతే చదివించవచ్చు, ఇలా చదివిస్తే బాగుంటుందని, వీసా ప్రాబ్లమ్స్ లేకుండా వీసా సాల్వ్ అవ్వడం కానీ, వెళ్ళడం కానీ, విదేశాల్లోకి వెళ్ళడం కానీ, లోన్స్ రావడం కానీ ఇవన్నీ జరుగుతాయి. స్పెక్యులేషన్స్ ఆ బిజినెస్ వాళ్ళకు బాగుంటుంది. సో ప్రతిదీ అనుకూలంగా బ్రహ్మాండంగా ఉంది. సో ఎందుకంటే ఈ మాసంలో రవి దశమ స్థానంలో తర్వాత లాభస్థానంలోకి వెళ్తున్నారు. అందువల్ల ఏంటంటే వీళ్ళకి పర్వాలేదు, గవర్నమెంట్ సంబంధించిన అన్ని పనులు వీళ్ళకి అయిపోతాయి. అంటే రియల్ ఎస్టేట్ రంగాల్లో వాళ్ళకి చాలా మందికి ఈ ప్లాట్స్కి ఉంటాయి కదా, సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి అన్నమాట. సో అందుకే చక్కగా చేసుకోవాలి, వీళ్ళు వెళ్ళి అడగడమే ఆలస్యం, పని అవుతుంది అది. కానీ వీళ్ళు ఒకటి మొహం ఆటం, సరే వాళ్ళు ఎవరు చేయరు అని వీళ్ళు అనుకొని ఫిక్స్ అయిపోయి మైండ్ సెట్ ఉంటే మాత్రం మనం ఏం చేయలేం. కానీ లేదు చేయగలిగితే వెళ్ళి ఒకసారి మనం వెళ్ళి అడిగితే మళ్ళీ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని 10 సార్లు తిప్పించుకొని ఒకసారి సంతకం పెట్టిన వాళ్ళు మనం ఇలా వెళ్తే ఆ సంతకం పెట్టేస్తారు. అంతటి అవకాశం ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసంలో ఉంది. కాకపోతే వీళ్ళకొని ఏంటి అంటే కుజుడు అష్టమ స్థానంలో ఉన్నాడు, వీళ్ళ రాశాధిపతి అయినప్పటికీ కూడా ఆయన అష్టమ స్థానంలో ఉన్నాడు. దానివల్ల ఏంటి అంటే కొంత జాగ్రత్త వహించాలి. ఎందుకంటే అష్టమ స్థానం ఎప్పుడు కూడా కొంచెం డేంజర్ జోనే. వాహనాలు నడిపేటప్పుడు కానీ, బయటికి వెళ్ళేటప్పుడు కానీ శకునాలు చూడకుండా బయటికి వెళ్ళడం కానీ చేయకూడదు. సో అంటే శుభ శకునాలు ఇంట్లో వాళ్ళకి చెప్పడమో, పెద్దవాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళడమో, లేదా గుడికి వెళ్ళి పని మీద వెళ్ళినప్పుడు గుడిలోకి వెళ్ళి నమస్కారం చేసి బయటికి వెళ్ళడం చేయాలి. లేకపోతే అష్టమ స్థానం కుజుడు అనేది కొంచెం ఇబ్బంది పెడతాడు. చతుర్థ స్థానం శని, చతుర్థ స్థానంలో శని కూడా వక్రించి అది 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 ఖచ్చితంగా ఉంది. కాకపోతే ఏంటంటే కుజుడు అష్టమ స్థానం, డైరెక్ట్ గా అష్టమ స్థానం మిథున రాశి కదా, అది యాంటీ కాంబినేషన్ అనమాట.
సో దానివల్ల ఏంటంటే కొంచెం జాగ్రత్త వహించకపోతే ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి. సో మనం చాలా జాగ్రత్తగా ఉండడం అనేది ఇప్పుడు అంటే చతుర్థ స్థానం అనేది మన కుటుంబంలో వచ్చే చికాకులు, గొడవలు, డిస్టర్బెన్సెస్ ఏనా బయట ఎక్కడ రావు. అష్టమ స్థానం అంటే మనకి అది ఎక్కడైనా రావచ్చు. అది ఎలాగా వస్తుందో చిన్న మాటకి పెద్ద పెద్ద గొడవ చేసేసుకుని అది కొట్టుకునే దాకా వెళ్తుంది, ప్రాణం దాకా వెళ్తుంది. సో ఎప్పుడు కూడా అష్టమ స్థానాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అష్టమ స్థానంలో ఎవరున్నారో చూసుకోవాలి. సో మనకు కుజుడు అంటేనే అగ్రెసివ్ ప్లానెట్ కదా! ప్రతి విషయంలోని ఆయన ఆగడు. ప్లస్ ఏ విషయమైనా ఒప్పుకోరు. చేయాల్సిందే, అయిపోవాల్సిందే అని చెప్పే మనస్తత్వం కలిగిన గ్రహం అనమాట. కుజగ్రహం. సో అందుకని ఏంటంటే అది ఎప్పుడైతే మిథునంలో ఉంటే బుధుడితో కలిసి ఉందనుకో, మిథున రాశిలో ఉందనుకోండి, ఖచ్చితంగా అది డెఫినెట్‌గా మాయలో పడేస్తుంది. ఓకే. సో అందుకని జాగ్రత్తగా ఉండడం అనేది దాన్ని బయటికి వెళ్ళేటప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ప్రతి విషయాన్ని అనుకూలంగా ఉందా లేదా చెక్ చేసుకుని వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు చూసుకొని పర్లేదు కానీ ఈ మాసం ప్రత్యేకంగా బయటికి వెళ్తున్నాం అంటే ఖచ్చితంగా ఆంజనేయ స్వామి దండం పెట్టుకోవడమో, లేకపోతే ఇంట్లో వాళ్ళకి చెప్పి వెళ్ళడమో, లేకపోతే ఇంట్లో భార్యని ఎదురు రమ్మడమో అలా వెళ్ళడం వల్ల వీళ్ళకి అన్ని జరుగుతుంది. లేకపోతే కొంచెం ఇబ్బందులు పడతారు. మిగతా అన్ని విషయాల్లో బ్రహ్మాండంగా ఉంది. ఎటువంటి ఇబ్బందులు లేవు. ఆర్థికంగా బాగుంది. తర్వాత వీళ్ళకి అధికారంగా లాభాలు ఉన్నాయి. సొంత ఇల్లు కొనాలనుకున్న వాళ్ళకి కొనే ఒక అవకాశం దొరుకుతుంది మంచిగా. ఒక మంచి వాస్తు ప్రకారం దొరికే ఇల్లు దొరికే అవకాశం కూడా ఉంటుంది. అన్నీ బాగుంటాయి. వ్యాపారాల్లో భాగస్వామి వ్యాపారాలు అన్నీ బాగుంటాయి నాన్న. అన్ని విధాలా బాగున్నాయి. అన్ని లాభాల స్థానంలో ఉన్నాయి. ఒక అష్టమ కుజుడు తప్ప మిగతా అన్ని గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ప్రస్తుతానికి. అంటే మాస ఫలితాల్లో ఉన్న గ్రహాలు 4 గ్రహాలు 3 అనుకూలంగా ఉన్నారు వీళ్ళకి. సో కుజుడు ఆయన స్వరాస్తే కనుక అంత ఇబ్బంది పెట్టకపోవచ్చు అని అనుకోవచ్చు. కానీ ఎందుకు ఇబ్బంది పెట్టారంటే మిథునంలో ఉన్న కనుక ఇబ్బంది పడతారు. అది మన రాశాధిపతి కదా, మన రాశి ఆయన కదా, ఆయన ఏం చేస్తారు, వృశ్చిక రాశికి అధిపతి ఆయనే కదా అని అనుకోవడానికి లేదు. ఆయన వెళ్ళి మిథున రాశిలో ఉన్న కనుక డెఫినెట్‌గా ఆ ఇబ్బంది అనేది ఉంటుంది కనుక చూసుకొని జాగ్రత్తగా వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. తర్వాత వీళ్ళు చండీ పారాయణ కానీ, చండికా స్తోత్రం కానీ చదువుకొని వెళ్ళడం, ఇంట్లో చదవడం వల్ల వీళ్ళకి అటువంటి ఇబ్బందులు, గొడవలు రావడం కానీ అలా లేకుండా ఉంటుంది. లేకపోతే ఏంటంటే అష్టమ స్థానం అవసరం ఆస్తి నష్టం కూడా వస్తుంది. ఆస్తులు పోవడం కానీ, డబ్బులు ఇబ్బంది పడడం కానీ, నమ్మించిన వాళ్ళే మోసం చేయడం కానీ, సంతకం పెట్టి ఆ ఆస్తి వాళ్ళ పేరు వెళ్ళి ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. ఈ మాసంలో అలాంటి విషయాలు అలా జరుగుతున్నప్పుడు జాగ్రత్తగా ఆలోచించి వేయడం అనేది చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మడం అని కాదు. లేదు, ఇంట్లో వాళ్ళతో కూడా ఇబ్బంది ఉంటుంది. ఇంట్లో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతుంది. వీళ్ళకి శని భగవాన్ వక్రించి ఉన్నారు కదా. సో అందువల్ల ఏంటంటే చతుర్థ స్థానంలో కూడా వీళ్ళకి యాంటీ కాంబినేషన్ జాతక ప్రకారం చండీ పారాయణ అనేది చేసుకుంటూ ఉండాలి. తర్వాత గుడికి వెళ్ళడము, అమ్మవారి గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేసుకోవడం, దండం పెట్టుకోవడం, బయటికి వెళ్ళేటప్పుడు భార్య ఎదురు రమ్మని చెప్పడం, ఈ పనులు వీళ్ళు చేయడం కలిగితే ఈ మాసం అంతా వీళ్ళకి చాలా బాగుంది. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి బాగుంది అని అంటే మాకు బాగుందని చెప్తారు కానీ ఎప్పుడు బాగుండదు ఏంటంటే జాతకం ఉండే గోచారంలో ఉండే గ్రహాలు ఒకళ్ళు బాగుంటే ఇంకొకరు బాగుండట్లేదు. ఆ ఇబ్బంది వాళ్ళకి ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. వాళ్ళ జన్మ జాతకంలో ఎవరున్నారు, ఎలా ఉంది, యోగిస్తున్నా లేదా చూసుకోవాలి. అమ్మ, వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ మాసం అంతా ఏ రకంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.